అనుకున్న మార్పు వస్తుందేమో గానీ ప్రజలు ఎక్స్పెక్ట్ చేసే మార్పు రావట్లేదని ప్రజాభిప్రాయం. ఆల్టర్నేటివ్ గా కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నారే తప్ప ప్రజలు ఇష్టపడి ఎన్నుకోలేదు. ఆల్టర్నేటివ్ గా బీజేపీ ఉంది కదా, ఇక్కడ బీజేపీనే తెస్తే అక్కడ ఇక్కడ బీజేపీ ఉంటది కాబట్టి ఈజీగా తెలంగాణ రాష్ట్రం డెవలప్ అవుతుంది. అసలు రేషన్ కార్డు పంపిణీ అనేది కేంద్రం నుంచే కదా, అసలు మేమే ఇస్తున్నామని బీజేపీ అంటుంది. ఆయన పనిచేసిన తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారు కూడుకుంటా ₹2 కిలో బియ్యం, అది కదా నినాదం. ఇప్పుడు ఇన్నేళ్లలో ఎప్పుడు మరి ఎందుకు కేంద్రం సన్న బియ్యం చేయలేదు? మోడీ గారి పొలంలో పండించి పంపరు కదా. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి పట్టం కట్టలేదు ప్రజలు అని అంటే మీరు ఒప్పుకోవాలి కదా. మరి అట్లాంటి నార్త్ ఇండియాలో ఈస్టర్న్ ఇండియాలో ఎక్కడ కనిపిస్తలేదు కాంగ్రెస్ పార్టీ. మరి మీరు మొత్తం నార్త్ ఇండియాలోనే లేరు, ఈస్టర్న్ ఇండియాలో లేరు, వెస్టర్న్ ఇండియాలో లేరు. 24 ఏళ్ల తర్వాత కూడా ఎప్పుడు లేని విధంగా ఢిల్లీలో కూడా గెలవడం అనేది. ఎందెందు వెతికినా అందందే గలదు బీజేపీ పార్టీ. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి భూ వివాదం మీద మీ జనతా పార్టీ ముందుకొచ్చి మద్దతు అయితే పలకడం జరుగుతుంది. ఇందిరాగాంధీ గారు ఆ అమెండ్మెంట్ తెచ్చి రాజ్యాంగంలోంచి ఉద్భవించినటువంటి యూనివర్సిటీ. ఇదంతా కూడా చరిత్రకు ఒకసారి చదువుకోవాలి కాంగ్రెస్ పార్టీ లీడర్స్. భూములు అమ్ముకుంటారని గొడవ చేసుకుని వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీరా చూస్తే అదే చేస్తుంది. ప్రజలు ఏం చేయమంటే చేయాలి. ప్రజల జీతగాడివి ముఖ్యమంత్రి. నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. సో ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఫార్మర్ ఎంపీసీ కార్పొరేషన్ చైర్మన్, అలాగే బీజేపీ రాష్ట్ర నాయకులు తాడూరి శ్రీనివాస్ గారు. అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాష్ట్ర పరిపాలన, అంతేకాకుండా పరిణామాలు ఏ విధంగా చోటు చేసుకున్నాయి, ప్రభుత్వం మారిన తర్వాత రోజుకొక వివాదం అయితే తలెత్తుతుందని కూడా తెలుస్తుంది. మరి దీనికి కారణం ప్రభుత్వమా లేదంటే పరిణామాలా, ఇవన్నీ కూడా మాట్లాడతాం. దీని గురించి సార్ని అడిగే డీటెయిల్స్ గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. చెప్పండి సార్. సో ఎప్పుడైతే ఎలక్షన్స్ తర్వాత చాలా అభివృద్ధి, మార్పు కోసం అన్న ఒకే నినాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. ఎన్నికల ముందు కూడా మార్పు కోసం అన్నారు. మరి అనుకున్న మార్పు అయితే వచ్చింది కానీ వాళ్ళు అనుకున్న మార్పు వస్తుందేమో గానీ ప్రజలు ఎక్స్పెక్ట్ చేసే మార్పు రావట్లేదని ప్రజాభిప్రాయం. సో మీరేం చెప్తారు? జనరల్ గా తెలంగాణలో మొన్న విచిత్రమైన పరిస్థితి ఎన్నికలలో ఎదుర్కొన్నారు. రాజకీయ వ్యవస్థలో ఏంటంటే కేసీఆర్ గారు 10 ఏళ్ల పరిపాలనలో ప్రజలందరూ కూడా ఆనాడు నిజాం ప్రభువుకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు, ఈ ప్రపంచంలో అనేక మంది పాలకుల మీద ఉద్యమాలు ఏ రకంగా జరిగినాయో, కేసీఆర్ గారు 10 ఏళ్ల పరిపాలన మీద నిరంకుశమైనటువంటి పరిపాలనా విధానాలు, వారు ప్రజలకు అందుబాటులో లేని విధానాలు, వారి మీద అంటే వ్యక్తిగతంగా కేసీఆర్ గారి పరిపాలన మీద వ్యతిరేక భావజాలముతో ఆల్టర్నేటివ్ గా కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నారే తప్ప ప్రజలు ఇష్టపడి ఎన్నుకోలేదు. అది ఇక్కడ జరిగినటువంటి పెద్ద పొరపాటు. అంటే ఇప్పుడు ఆల్టర్నేటివ్ గా బీజేపీ ఉంది కదా, మరి బీజేపీని తీసుకొస్తే ఇంత ప్రజలలో బాగా అక్కడ మోడీ గారు ఉండాలి, దేశంలో బీజేపీ ఉండాలి, ఈ రాష్ట్రంలో వీరిచ్చినటువంటి హామీలు, కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి పథకాలను మించి డబుల్ చేసి ఇస్తామంటున్నారు. పెన్షన్ డబుల్ చేసి ఇస్తామన్నారు, రైతు బంధు డబుల్ చేసి ఇస్తామన్నారు, రైతు కూలీలకు కూడా ఇస్తామన్నారు, బంగారం ఇస్తా అన్నారు, తులం బంగారం, స్కూటీలు ఇస్తా అన్నారు. ఇటువంటి వాటికి ప్రజలు నిజంగా రకంగా మోసపోయినట్టే. వీళ్ళు మోసం చేసే గెలవాలి, ఏదో రకంగా ప్రభుత్వంలోకి రావాలని. ఎందుకంటే బీజేపీ అటువంటి హామీలు ఇవ్వదు కదా. సో ఫాల్స్ ప్రామిసెస్ చెయ్యదు. ఇప్పుడు మనం కర్ణాటకలో చూసినాం, ఫాల్స్ ప్రామిసెస్ ప్రభుత్వం మీద ఎట్లా ప్రజలు ఇప్పుడు వ్యతిరేకిస్తా ఉన్నారు. అదే రకంగా అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రాష్ట్రం నుండి రాష్ట్రం బీజేపీ పార్టీ గెలుచుకుంటుందంటే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికలలో హామీలు ఇస్తుందో అట్రాక్ట్ అవుతున్నారు. అట్రాక్ట్ అయిపోయి ఓట్లేసి గెలిపించిన తర్వాత వారి మోసం తెలుసుకున్న తర్వాత అప్పుడు బీజేపీని ఎంచుకుంటున్నారు. అందుకే ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ ఫాల్స్ హామీలతో గెలిచిందో అక్కడక్కడ నెక్స్ట్ టర్మ్ వచ్చేసరికల్లా బీజేపీ పార్టీ గెలుస్తా ఉన్నది. సో అందుకు ఇక్కడ కూడా రేపు రాబోయే కాలంలో వీళ్ళ ఫాల్స్ ప్రామిసెస్ అన్ని కూడా ఇప్పుడు ప్రజలకు తెలిసింది కాబట్టి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ గా బీజేపీని ఎంచుకున్నారు. మొన్న ఎంపీ ఎలక్షన్స్ లో మాకు 36% ఓటింగ్ పడింది, 8 మంది ఎంపీలు గెలిచినారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో గ్రాడ్యుయేట్స్ సంపూర్ణంగా బీజేపీ వైపు మొన్న ఎన్నికల్లో గెలిచినాం. కాంగ్రెస్ పార్టీ 0, బీఆర్ఎస్ అసలు పోటీయే చేయలేదు. సో కాబట్టి రాష్ట్రంలో ఇప్పుడు వాతావరణం ఆల్టర్నేటివ్ గా బీజేపీని ప్రజలు ఎంచుకుంటా ఉన్నారు. రెండోది కూడా ఒక ఆలోచన తెలంగాణలో ఏంటంటే నేనే కొట్లాడిన తెలంగాణ తెచ్చినందుకు ఒకసారి ఆయనకి కృతజ్ఞత భావం ప్రజలకు ఎక్కువ. సో కాంగ్రెస్ పార్టీ నేనే ఇచ్చిన అన్నది సరే, బీజేపీ సపోర్ట్ తో కూడా ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు చేసినారు కాబట్టి నెక్స్ట్ వీరికి కూడా ఛాన్స్ ఇద్దామని ఇప్పుడు భావంలో వారు ఆ రకంగా కూడా ఉండొచ్చు, ఒక అవకాశం ఇద్దామని కూడా అనుకోవచ్చు. బట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ ను చూసినారు కాబట్టి ఇంకా
బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్. ఊకే వీళ్ళు కేంద్రంని అది అడిగినాం ఇస్తలేరు, ఇది అడిగినాం ఇస్తలేరు అని అంటే ఇక వీళ్ళు అడుగుడేంది, వాళ్ళు ఇచ్చుడేంది. ఇక్కడ బీజేపీనే తెస్తే అక్కడ ఇక్కడ బీజేపీ ఉంటది కాబట్టి ఈజీగా తెలంగాణ రాష్ట్రం డెవలప్ అవుతుంది. సో ఎంతసేపు వీళ్ళు కేంద్రాన్ని తిట్టుకుంటూ కాలయాపన చేస్తా ఉన్నారని ప్రజలు కూడా ఒక భావనలోకి వచ్చినారు. సో డబుల్ ఇంజన్ సర్కార్ మోడల్ పక్క రాష్ట్రాలలో కూడా క్లిక్ అయింది కాబట్టి దేశం అంతా ఈ రోజు రేపు రాబోయే కాలంలో తెలంగాణలో బీజేపీ అఖండ మెజార్టీతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఓకే, సరే. అది పక్కన పెడితే ప్రస్తుతం ఇప్పుడు సన్న బియ్యం పంపిణీ కింద రేషన్ కార్డు దారులందరికీ కూడా రేవంత్ రెడ్డి ఈ రోజు ఏప్రిల్ 1 నిన్నటి నుంచి అనుకుంటా ఏప్రిల్ 1 నుంచి పంపిణీ అని చేస్తామన్నారు. అయితే ఎప్పుడైతే ఇది మొదలు పెట్టారో బీజేపీ ఏమంటుంది, అసలు రేషన్ కార్డు పంపిణీ అనేది కేంద్రం నుంచే కదా, అసలు మేమే ఇస్తున్నామని బీజేపీ అంటుంది. వీళ్ళు ఏం చెప్తున్నారు, అత్త సొమ్ము ఒకటి అల్లుడు దానం చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అసలు దీన్ని ఎట్లా చూడాలంటారు? కరెక్ట్. ఇది ఇప్పుడు ఒకటి మీరు గమనించండి, ఈ రోజు 75 ఏళ్ల స్వాతంత్రం తర్వాత కూడా ఈ భారతదేశంలో ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. అంటే ఆహారాలేమితో కూడా ప్రజలు చనిపోతున్నారు. స్టార్వేషన్ ఉండడం అనేది ఎంత సిగ్గుచేటు. ప్రపంచంలో భారతదేశం చాలా గొప్ప దేశం అనుకున్నటువంటిది కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ల పరిపాలనలో లాస్ట్కి ఏమైపోయింది అంటే ఆహార భద్రత చట్టం తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఆ తర్వాత ఈ రోజు రేషన్ లో బియ్యం ఇస్తా ఉన్నాం, ప్రజలు దొడ్డు బియ్యమైనా మన లైన్లు కట్టి తీసుకున్నారు. ఈ రోజు సన్న బియ్యం ఇస్తాం అంటున్నాం. అంటే మనం 75 ఏళ్ల స్వాతంత్రం తర్వాత ఇంకా ఈ బియ్యం కోసం ప్రజల్ని ఈ రకంగా లైన్లు కట్టించి ఎండలలో తీసుకోవాల్సిన పరిస్థితులు ఈ బీదరికం ఎందుకుంది? ఫస్ట్ దే షుడ్ ఫీల్ షేమ్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఈరోజు చెప్పండి, ఇప్పుడు బియ్యము ఇస్తే గానీ ప్రజలు బ్రతకలేని పరిస్థితి ఉండడానికి కారణం ఏంటి? ఇంకా తెల్ల రేషన్ కార్డులు, ఇంకా ఈ రేషన్ కార్డులు అని ఈ పథకాల చుట్టూ ప్రజలు ఎగబడతా ఉన్నారంటే ఇంకా ఎంత బీదరికం ఈ దేశాన్ని పట్టి పీడిస్తా ఉన్నది. అందుకనే మేమేమంటున్నామంటే బీజేపీ పార్టీ సరే, మేము కేంద్రం ఈ రోజు బియ్యం ఇస్తా ఉంది. బియ్యం ఇచ్చినప్పుడు మేము ఏమంటా ఉన్నామంటే, నిర్మలా సీతారామన్ గారు వచ్చి ప్రధానమంత్రి కదా, కేంద్ర పథకం కదా, ఇది మేము ఇస్తున్నాం, జస్ట్ నువ్వు ఎగ్జిక్యూటర్ అంతే, కేంద్రానికి సెపరేట్ మెకానిజం ఉండదు, రాష్ట్రాలే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే మెకానిజం ఉంటుంది. సో కాబట్టి కేంద్రం ఇచ్చేటటువంటి బియ్యాన్ని పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద, పీడిఎస్ సిస్టమ్ కింద రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అమలు చేస్తారు. సో నువ్వు అమలు చేసి ఎగ్జిక్యూట్ చేసినంత మాత్రాన, ప్రజలకు ఇచ్చినంత మాత్రాన ఇది మొత్తం మేమే ఇస్తున్నట్టు ఫోటోలు దిగడం, అడ్వర్టైజులు చేసుకోవడం, ప్రచారాలు చేసుకోవడం, ఆ ప్రచారానికి కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అదేదో ఇంకో కిలో బియ్యం ప్రజలకు ఎక్కిస్తే సరిపోతుంది, ఇంకా పప్పు ఇంకేదన్నా ఉప్పు ఏదో ఒకటి ఇవ్వచ్చు. సన్నబియ్య రేషన్ కార్డు ప్రతిపాదన మొత్తం రేవంత్ రెడ్డి తీసుకొచ్చింది. ఇన్ని ఏళ్లలో ఇప్పటి వరకు ఎవరు కూడా సాధించలేని ఈయన సాధించారు అన్నట్టు ఎక్కడండి? ఆయన పనిచేసిన తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారు కూడు గుడ్డ ₹2 కిలో బియ్యం, అది కదా నినాదం. తర్వాత ₹1.90 తర్వాత కాలంలో, తర్వాత కేంద్ర ప్రభుత్వం కరోనా టైంలో మొత్తం దేశమంతా డిస్ట్రిబ్యూషన్ చేయడం. ఆ తర్వాత ఇది మొదటి నుంచి కూడా ఈ ప్రొక్యూర్మెంట్ అంతా కేంద్రం చేస్తుంది. మీకు తెలవాల్సింది ఏంటంటే, రైతులు పండించిన ప్రతి గింజ కేంద్రం కొంటది. కేంద్రం కొని FCI గోడౌన్లలో పెట్టుకుంటది. ఎందుకంటే ఈ దేశంలో అకాల కరువు వచ్చినా, అకాలంగా ఇంకేదైనా జరిగినా, సో అటువంటి పరిస్థితులు ఉద్భవించినప్పుడు ఏంటంటే ఈ ధాన్యాగారాలు FCI గోడౌన్ నుంచి కేంద్రం మొత్తం భారతదేశంలో ఎక్కడ కరువు ఉంటే అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడానికి సేవ్ చేసి పెట్టుకుంటది. ఆహార నిల్వలు 10-15 ఏళ్లకు కేంద్ర ప్రభుత్వం సేవ్ చేసి పెట్టుకుంటది. సో ఆ బాధ్యత తీసుకుంటది, అంత గొప్ప బాధ్యత. అటువంటి FCI గోడౌన్లలో ఉన్నటువంటి బియ్యాన్ని కేంద్రం ఏం చేస్తదంటే, ఎక్కడ ఈ స్కీమ్ కి కావాల్సినటువంటి అన్ని రాష్ట్రాలకు పంపిణీ చేస్తుంది. దాన్ని వీళ్ళు ఎగ్జిక్యూట్ చేసి ఇది మేం చేసినామని, ఈ పథకమే మేము తెచ్చినామని చెప్పుకోవడం అంటేనే ప్రజలకు అన్ని తెలుస్తా ఉన్నాయి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కదా, ఎవరు ఏం చేస్తా ఉన్నారు అనేది ప్రజలు చాలా అందుబాటులో, ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఇక ఈ సన్న బియ్యము, దొడ్డు బియ్యం ఎవరు పంపుతున్నారు, ఈ బియ్యం ఖర్చు ఎవరు భరిస్తున్నారు అనేది తెలియదా? సో మరి అట్లాంటప్పుడు ఇన్నేళ్లలో ఎప్పుడు మరి ఎందుకు కేంద్రం సన్న బియ్యం చేయలేదు, మీరెందుకు చేయలేదనే ప్రశ్న తలెత్తుతుంది. మనం చేయడం అని కాదు, ఇప్పుడు మనం బిల్స్ ఇస్తాం. ఇక్కడ రైతులు పంట పండించినటువంటి బియ్యం మేము ప్రొక్యూర్ చేస్తాం. ప్రొక్యూర్ చేసి ఉన్నటువంటి బియ్యం పంపిస్తాం. సన్న బియ్యం ఇస్తారా, ఇది ఇస్తారా, డబ్బులే కదా కేంద్రం ఇచ్చేది. మోడీ గారి పొలంలో పండించి పంపరు కదా. ఈ దేశంలో ఉన్నటువంటి పంటలు ఒక దగ్గర ప్రొక్యూర్ చేసి ఎవరికి ఎటువంటి కావాలనో అటువంటి పంపిస్తా ఉంటాం. కొంత యాడ్ చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం, కొంత యాడ్ చేసుకొని ఇంకా ఫ్యాన్సీగా ఆ పథకాన్ని చేజిక్కించుకుందామని ఇప్పుడు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన ఉంది. మరి ప్రతి ఇంటికి డబ్బులు మరి కేంద్రం ఇస్తుంది. దాన్ని నువ్వు డబుల్ బెడ్రూమ్ కింద కేసీఆర్ గారు ప్రచారం చేసుకున్నారు. అట్లానే కేంద్రం ఇవ్వకుండా ఊపుకుంటుందా? పేరుతో నిమిత్తంగా ప్రజలు పడుతున్న కష్టాలను చూసి కేంద్రం తనంతట తాను పేరు ఇటువంటి వాటి గురించి పెద్ద పట్టించుకోదు. ఇది సందర్భం వచ్చింది కాబట్టి, అరే మేము ఇస్తున్నటువంటి ఏమి ఇవ్వలేదు అన్నప్పుడు ఏమైతుంది చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చి అదే ఏడుపు,
కేంద్రం ఏమి ఇయ్యలేదు. మరి ఏమి ఇయ్యనప్పుడు మేమేం చేయాలి? అరే ఈ బియ్యం ఇస్తుంది మేమే కదా, ఈ ఇళ్లకు డబుల్ బెడ్రూమ్లకు ఇచ్చింది మేమే కదా, ఇవాళ అనేక పథకాలకు ఇస్తున్నది మేమే కదా. సో ఆ రకంగా చెప్పాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. సో ప్రతి ఒట్ల బియ్యం గింజ కొంటాను అని అంటారు రైతుల దగ్గర కల్లాలను. ఎవరు కొంటారు అసలు? యాక్చువల్ గా కేంద్రం కొంటది. నువ్వు ప్రొక్యూర్ చేస్తావు, దాన్ని మేము ముందే బ్యాంకులలో తీసుకుంటావు, మిత్తితో సహా కేంద్రం చెల్లిస్తుంది, బస్తాలు ఇస్తుంది, దపుడుకం ఇస్తుంది, ఏది కుట్టేదాన్ని సూదిని, సో సుతిల్ దారం ఇస్తుంది, బ్యాగ్స్ పంపుతుంది, ఇవన్నీ చేసేది కేంద్రమే. అమాలీలకు కూడా కూలీలు ఎత్తి చేసినందుకు అమాలీ డబ్బులు కూడా పంపిస్తుంది కేంద్రం. సో వీళ్ళేం చెప్పుకుంటారు? ఇక్కడ రైతుల దగ్గర మేమే కొంటాం బియ్యం అన్నట్టు చెప్పుకుంటారు. సో అందుకని కేంద్రంకి చాలా, అంటే భారతదేశాన్ని ప్రపంచ పటంలో ఏ రకంగా చేయాలి, మిలిటరీ ఒకవైపు, మనం సర్వసత్తాక దేశంగా ఎట్లా తీర్చిదిద్దాలి, ఎకనామిక్ కంట్రీగా ఎట్లా డెవలప్ కావాలి, అనేక ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఇవన్నీ కూడా బిజీ ఉంటుంది. సో ఈ చిన్న చిన్న ప్రజలు ఓట్ల గాలం అప్పీస్మెంట్ పాలిటిక్స్ ఎప్పుడు కూడా చెయ్యదు బీజేపీ కానీ వారి మా విధానం కానీ. కాబట్టి కేంద్రం ఈ రాష్ట్రాలు ఏం చేస్తాయంటే, ఈ ప్రాంతీయ పార్టీలు, అందులో ఈ రాష్ట్రంలో అధికారంలో ఇప్పుడు ప్రాంతీయ పార్టీకి దిగజారింది కాంగ్రెస్ పార్టీ కూడా. సో గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు, వాళ్ళు పేరు గొప్ప ఊరు దిబ్బలాగా పనిచేస్తా ఉంటారు. కాబట్టి పేరులో ఏముంటుంది? పేరుతో ఏమవుతుంది? ప్రధానమంత్రి గారు కదా, మోడీ గారు ఫోటో పెట్టండి, సీఎం ఫోటో పెట్టుకోండి, మేము ఏమంటున్నాం? మేము 90 ఇచ్చి మీరు 10 ఇచ్చినా మీ ఫోటో పెట్టుకోండి బాబు, ఎవరు వద్దన్నారు? ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి, ప్రజలు ఎన్నుకున్న ప్రధానమంత్రి, 2 ఫోటోలు పెట్టు, కావాల్సి ఉంటే ఇంచు కూడా పెంచకు, 2 సమానం పెట్టుకో. గౌరవం ఇచ్చిపుచ్చుకునే దారిలో ఉంటది. అప్పుడు కూడా ప్రధానమంత్రి వచ్చినప్పుడల్లా కేసీఆర్ గారు రిసీవ్ చేసుకోకపోవడం, ఆ దేశ ప్రధానిని ఆయన అవమానపరిచే విధంగా చేయడం, గవర్నర్లను చేయడం, ఆ రకంగా కేసీఆర్ గారు అనేక, ఇప్పుడు మీరు ఉన్నారు ఇంటికి వచ్చి మీరు గొప్పవారు సార్ అంటే నేను ఇంత ఛాయపోయే బుద్ధి అవుతుంది. నువ్వు బేకారు ఉన్నావు అంటే నువ్వు రాగానే సరే అమ్మా పో అని చెప్తావు, ఇంటర్వ్యూ కూడా ఇవ్వమన్నా. సో అట్లా కొంత మేరకు అప్రిషియేషన్స్ కూడా అవసరమే కదా, ఇస్తున్నది ఇస్తున్నట్టుగా చెప్పాలి కదా. సో కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏంటంటే వారి ఫెయిల్యూర్స్ ని కప్పిపుచ్చుకోవడానికి కేంద్రం పైన నెపం పెడుతూ కాలయాపన చేస్తూ ఉంటారు. కానీ వెనుకటి ప్రజలు కాదు ఇక్కడ. ఆల్రెడీ ప్రజలు దేశంలో ఏం జరుగుతూ ఉంది, దేశ బడ్జెట్ ఏంటి, దేశంలో స్కీమ్స్ ఏంటి, అవన్నీ కూడా డిజిటల్ మీడియాలో బాగా జనబాహుల్యంలో ఉన్నాయి కాబట్టి మీరు ఆటలు సాగట్లేదు. అందుకే ఒక్కొక్క రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీకి 3 రాష్ట్రాలలో ఉంది. సో మొత్తం బీజేపీయే కదా అన్ని రాష్ట్రాలలో. కమ్యూనిస్ట్ అయితే అంతర్ధానం అయిపోయింది కమ్యూనిజం. సో ఇది ప్రాంతీయ పార్టీలు ఒక్కొక్కటి, కేజ్రీవాల్ పోయినాడు, ఇప్పుడు బీఆర్ఎస్ పోయింది, ఒరిస్సాలో బిజు పట్నాయక్ పోయినాడు, అనేక రాష్ట్రాలలో వాళ్ళు కూడా మూటాముల్లే చదువుకొని పోతా ఉన్నారు. ఇప్పుడు దేశంలో బీజేపీ పార్టీయే ప్రజలందరూ కూడా ఆరాధిస్తా ఉన్నారు. ఆ రకంగా బీజేపీ పార్టీ కూడా భారతదేశాన్ని ఆ రకంగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తా ఉంది. సంక్షేమంలో కూడా మేము అనేక మీరు అన్నట్టు ఒక దేశం మొత్తం మీద బీజేపీ పార్టీ కొద్దిగా హవా నడుస్తున్నా గానీ సౌత్ ఇండియాలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి పట్టం కట్టలేదు ప్రజలు అని అంటే మీరు ఒప్పుకోవాలి కదా. సౌత్ ఇండియా అంటే ఎక్కడ లేము చెప్పండి. కర్ణాటకలో మొన్న ప్రభుత్వం చేసినాం, ఇప్పుడు గట్టి ప్రతిపక్షంగా ఉన్నాం, రేపు మళ్ళీ గెలుస్తున్నాం. మన తెలుగు రాష్ట్రాల్లో ఈడ తెలంగాణలో ఉన్నాం, ఇప్పుడు పక్క రాష్ట్రం ఏపీలో ఎన్డీఏ ఉంది, ఏడుందమ్మా కింద కేరళ, తమిళనాడు. తమిళనాడులో వాళ్ళెవరు రానియనికి భారతదేశం ఉంది, రాజ్యాంగం ఉంది, వాళ్ళ ఏమన్నా తాతల జాగిర్లా. ఇక ఆంధ్రప్రదేశ్ లో అయితే అసలు ఏ కోసం కూటమి వల్ల వచ్చారు తప్ప పెద్దగా ఆంధ్రప్రదేశ్ లో కూడా మీ గాలి అయితే పెద్దగా రాజకీయాలలో కూటమా అది ఇంకోట కాదు, మా ప్రాతినిధ్యం ఎంత ఉందనేది. ఇప్పుడు దేశంలో మీరు అట్లా అంటే నార్త్ ఇండియా, ఇప్పుడు మేము లేనిది మద్రాసు అండ్ ఇది సౌత్ ఇండియా చెప్తే మీరు కేరళ అంటే చిన్న, అక్కడ ఉన్నటువంటి ఎంపీల సంఖ్య ఎంత, అక్కడ ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ఎంత, అదొక రాష్ట్రం చిన్నదే కదా. సో ఒక తమిళనాడులో మేము లేమనుకుందాం, అక్కడ కూడా మేము రోజుకింత పెరుగుతా ఉంది గ్రాఫ్, మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి ఓట్ల పర్సెంటేజ్ అన్నమలై వచ్చిన తర్వాత. నేనేమంటున్నానంటే ఇంకా మిగతాది ఏముంది మరి? అట్లా అంటే నార్త్ ఇండియాలో, ఈస్టర్న్ ఇండియాలో ఎక్కడ కనిపిస్తలేదు కాంగ్రెస్ పార్టీ. మరి మీరు మొత్తం నార్త్ ఇండియాలోనే లేరు, ఈస్టర్న్ ఇండియాలో లేరు, వెస్టర్న్ ఇండియాలో లేరు, ఇట్లా మాట్లాడదామా? ఇండియా ఇంత పెద్దది కదా, 4 దిక్కులు ఉన్నాయి కదా. సౌత్ లో మేము ఆల్రెడీ ఉన్నాం, కర్ణాటకలో ఉన్నాం, తెలంగాణలో ఉన్నాం, ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నాం, రాబోయే కాలంలో తమిళనాడును, కేరళలో కూడా మేము అసలు ఏ రకంగా విజృంభిస్తా ఉంది కేరళలో బీజేపీ. 24 ఏళ్ల తర్వాత కూడా ఎప్పుడు లేని విధంగా ఢిల్లీలో కూడా గెలవడం అనేది, ఢిల్లీలో గెలవడము, రేపు మీరు ఎన్నని చెప్తాం చెప్పండి, అన్ని మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒరిస్సా, ఒరిస్సాలో కూడా దాదాపు ఇన్నేళ్ల తర్వాత గెలవడం అనేది కాదు కదా. ఇది ఉట్టే ఏదో ఊత పదం. సౌత్ ఇండియాలో లేదు, ఎందెందు వెతికినా అందందే గలదు బీజేపీ పార్టీ.
ఈ భారతదేశంలో ప్రతి ప్రజా హృదయంలో మోడీ గారు ఈ రోజు నిలువై ఉన్నాడు, కొలువై ఉన్నాడు. కాబట్టి బీజేపీ పార్టీని వాళ్ళు ఏదో ఊత పదం లాగా అంటా ఉన్నారు. అసలు సౌత్ ఇండియా కాదు, అనేటోళ్ళు ఏడున్నారు చెప్పండి. ఓకే. ఎవరన్నారు? మీరు కాంగ్రెస్ పక్షాన్ని అంటున్నారు. అసలు కాంగ్రెస్ ఏడుంది? సౌత్ కాంగ్రెస్ ఇండియా లేదు, ఇప్పుడు దేశం ఇప్పుడు అంతా లేదు. అధికారంలో ఉంది కదా ఏడుంది మన సౌత్ లో తెలంగాణ చెప్పండి. గురించి సౌత్ మాట్లాడితే ఏడుంది? కమ్యూనిస్ట్ కాంగ్రెస్ కలిస్తే ఇప్పుడు కర్ణాటకలో విడిపోతే ఏడుంది? ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ ఉంది, అవును, తెలుగు రాష్ట్రం అయిన ఏడున్నది? తెలంగాణలో కూడా ఉంది. ఊసలాటలో ఉంది. ఎప్పుడు పడిపోతుందో తెలియదు. మళ్ళీ ఎవరు వస్తారా? మేమే ఉన్నాం కదా నెక్స్ట్ ఇమీడియట్ గా. వేరే పార్టీ కూడా లేదు కదా. ఓకే. సో అట్లా సరే, ఇప్పుడు ప్రస్తుతం ఈ HCU గురించి చెప్పండి సార్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి భూ వివాదం మీద మీ జనతా పార్టీ ముందుకు వచ్చి మద్దతు అయితే పలకడం జరుగుతుంది. ముఖ్యంగా నిన్న రీసెంట్ గా ఈటెల రాజేంద్ర గారు కూడా వచ్చారు, దీని గురించి మాట్లాడడం జరిగింది. సో ఎట్లా దీన్ని ఏ విధంగా చూడాలి? ఇది నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు కొరివితో తలగొక్కోవడమే. ఎందుకంటే ఎందుకు అనవసరంగా ఆయన భూమి జోలికి పోతా ఉన్నారు. మొదటి నుంచి కూడా తెలంగాణ భూ పోరాటాలు ఎక్కువ. ఉమ్, భూమిని కోల్పోవడానికి ప్రజలు సిద్ధంగా ఉండరు, విద్యార్థులు సిద్ధంగా ఉండరు, ఏ వర్గం సిద్ధంగా ఉండదు. అసలు తెలంగాణ ఉద్యమమే భూ పోరాటంలో నుంచే పుట్టింది. ఉమ్, మా భూమి సినిమాలు కూడా ఇక్కడ బాగా హిట్ అయినాయి. సో అట్లా అటువంటి దాంతో ఎందుకు మరి రేవంత్ రెడ్డి గారు ఈ రకంగా వచ్చిన కొత్తలోనే చేయాల్సి వస్తుందో అర్థం అవ్వట్లేదు. అసలు తెలంగాణ HCU అనేది తెలంగాణ ఉద్యమంలోంచి పుట్టినటువంటి విశ్వవిద్యాలయం. ఆ రోజు 6 పాయింట్ ఫార్ములా ఇందిరాగాంధీ గారు ఆంధ్ర ఉద్యమం, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఇద్దరిని కూర్చోబెట్టి 6 పాయింట్ ఫార్ములా కింద ఏర్పడినటువంటి, అప్పటికే 369 మంది విద్యార్థులు చనిపోయినారు ఈ రాష్ట్రంలో రాష్ట్ర పోరాటం గురించి. దానిని ఆమె అడ్రస్ చేయడానికి 6 పాయింట్ ఫార్ములాలో అసలు ఒక రాజ్యాంగంలో 32 అమెండ్మెంట్ రాజ్యాంగంలో. సో ఆ రోజుల్లోనే ఇందిరాగాంధీ గారు ఆ అమెండ్మెంట్ తెచ్చి రాజ్యాంగంలోంచి ఉద్భవించినటువంటి యూనివర్సిటీ. ఇదంతా కూడా చరిత్రకు ఒకసారి చదువుకోవాలి కాంగ్రెస్ పార్టీ లీడర్స్. రాజ్యాంగం పుస్తకం పట్టుకొని తిరగంగానే కాదు లీడర్. నిజంగా నేను ఒకటి చెప్తాను, టాలెంటెడ్ స్టూడెంట్ అవుతే ఏమవుతుంది? బుక్కులు పట్టుకొని తిరగడు, ఏదో బుక్కులు చూసి ఎగ్జామ్ రాయడు. చదువుకొని మంచిగా బుక్కులు లేకుండానే ఎగ్జామ్ రాస్తారు. మరి ఆయన బుక్ పట్టుకొని తిరుగుతుండంటేనే అందులో ఉన్న ఆర్టికల్స్ ఆయనకు తెలియదు. 32nd అమెండ్మెంట్ కనుక చదువుకుంటే తెలంగాణ రాష్ట్రం కోసం ఆ రోజు సెంట్రల్ యూనివర్సిటీ ఒకటి ఉండాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వచ్చింది. ఇలా ప్రపంచ స్థాయిలో పోటీ పడదాం తెలంగాణని అభివృద్ధిలో అని అంటున్నారు. మరి ప్రపంచ స్థాయిలో ఉన్న స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఎన్ని ఎకరాలలో ఉంది? ఇలా 8,000 ఎకరాలలో ఉంది. హార్వర్డ్ యూనివర్సిటీ ఇలా 5,000-6,000 ఎకరాలలో ఉంది. సో మరి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉండాలంటే ఇది 2,600 ఎకరాలలో ఉన్నటువంటి యూనివర్సిటీ. ఇలా ఉస్మానియా యూనివర్సిటీలో గత పరిపాలకుడు కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్లు కడతా అన్నారు. విద్యార్థులు విజృంభేసరికి తోకమొచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చేమో ఇప్పుడు HCU మీద పడ్డది. అంటే ఈ యూనివర్సిటీ భూముల మీద కన్నేస్తా ఉన్నారు. తెలంగాణని ఇప్పటికే వలస పాలకులు అన్ని అమ్ముకొని పోయారు. ఏది IDPL లాంటి సంస్థలను అమ్ముకున్నారు, అనేక రకాలైనటువంటి భూములను అమ్ముకున్నారు. నేను ఆ రోజుల్లో రాజశేఖర్ రెడ్డి గారికి నేను స్వయంగా పోయి ఆ రోజు డిమాండ్ చేసిన, ఏమని అంటే ఆయన కలిసి తెలంగాణలోని భూములన్నీ అమ్ముకుంటున్నారు, ఈ వచ్చిన డబ్బులతో మాకు ఒక యూనివర్సిటీ అన్న ఇయ్యరా ఇక్కడ, లేదా ఒక కనీసం డిగ్రీ కాలేజ్ అని ఇవ్వండి. గుంటూరులో 20 ఉంటాయి, విజయవాడలో 20 ఉంటాయి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు. మా రంగారెడ్డి జిల్లా భూములు అమ్ముకుంటున్నారు కానీ రంగారెడ్డి జిల్లాలో ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల కూడా లేదు. కానీ అంటే ఒకటి కూడా లేదా అంటే, అవును సార్ ఒకటి కూడా లేదు, ఉన్నది 7 ఉంది, మరి అది వికారాబాద్ లో ఉంది, మరి కాలేజ్ కావాలని అంటే ఆయన వెంటనే చేవెళ్ళకు ఒక కాలేజ్ ఇవ్వడం జరిగింది. సరే, నేను అడిగింది ఉప్పల్ నియోజకవర్గం కాన్స్టిట్యున్సీ కావాలని పోయినాడు. సో ఈ రకంగా అసలు గత పాలకులు ఇక్కడ భూములను అమ్ముకొని డెవలప్మెంట్ అంతా వేరే ప్రాంతంలో చేసినారని ఇంత పోరాటం చేసి తెచ్చుకున్నారు. మళ్ళీ ఇప్పుడు భూములు అమ్మాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు? ఈ యూనివర్సిటీల భూములు కూడా మిగిలియరా? ఇప్పటికే ప్రైవేట్ యూనివర్సిటీలనేమో ఒకవైపు కేసీఆర్ గారు వారి మంత్రివర్గంలో పదవులు కూడా ఎమ్మెల్యేలు కూడా మల్లారెడ్డి, పల్లరాజేశ్వర రెడ్డి లాంటి వాళ్ళకు పప్పు బెల్లాలాగా, మంత్రి పదవులు పప్పు బెల్లాలే వాళ్ళకు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పప్పు బెల్లాలే, మళ్ళీ ప్రభుత్వ ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా వాళ్ళకు పప్పు బెల్లాలే. వాళ్ళు చెరువులను కబ్జా, అటవీ భూములను కబ్జాలు చేసి ఇటువంటి వాళ్ళని కూడా వాళ్ళు ఎంకరేజ్ చేసినారు. ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి గారు అదే దారిలో పోతా ఉన్నారు. కేసీఆర్ గారు నడిచిన అడుగులు అడిగేసి పోతా, భూములు అమ్ముకుంటారని కూడా చేసుకుని వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీరా చూస్తే అదే చేస్తుందని మనం అనుకోవచ్చు. ఇంకా అంతే, సేమ్ డిట్టో పోతా ఉన్నాడు. కాపీ క్యాట్ లాగా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ని అనుసరిస్తా ఉన్నారు. ఇట్లయితేనే పరిపాలన ఉంటదేమో, ఇట్లయితేనే డబ్బులు సంపాదించలేమో, ఆయనలాగా 1,00,000 కోట్లకు ఎగబాకాలి, అప్పుడే మనం రాజకీయాలలో సాధించగలుగుతాం. ప్రజలకు అబద్ధాలు చెప్పాలి, హామీలను ఇవ్వాలి, నెరవేర్చొద్దు, మాయా మత్స్యంద్ర మొత్తం యాడ్లలో చూపించాలి. మరి కాళేశ్వరం ఎట్లయితే డిస్కవరీ ఛానళ్లలో చూపించారో వీళ్ళు కూడా చేస్తున్నటువంటి సన్న బియ్యం ఇచ్చే ఫోటోలు, సన్న బియ్యం వీడియో, అంటే
ప్రజల యొక్క బీదరికాన్ని వీళ్ళు ఏదో ఘనకీర్తిగా చెప్పుకోవడం ఇయ్యాల అన్నదానాలే ఎంతో మంది చేస్తారండి, కానీ ఇందులో బియ్యం పంచి కూడా కీర్తి ప్రతిష్టలు వాంఛిస్తున్నారంటేనే ఈ పొలిటికల్ లీడర్స్ కానీ ఈ ఇటువంటి భావ దారిద్ర్యంలో ఉన్నటువంటి ఇటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ ఇట్ ఈస్ వెరీ షేమ్. బీదలకు పంపిణీ చేసే దగ్గర ఫోటోలు రంగురంగులు మీరు సూట్ బూట్ వేసుకొని ఆ పరిపాలకులేమో పాపం బీదా బిక్కి వచ్చి మామూలు బట్టలలో ఆడ బియ్యము పాపం లైన్ కట్టి మీ దగ్గర ఫోటోలకు దిగుతున్నారంటేనే దాని మీద నాకు ఒక్కొక్కసారి చూస్తే ఏడుపు వస్తుంది. భారతదేశ సిటిజన్ స్వాతంత్రం తెచ్చుకొని 75 ఏళ్ల తర్వాత కూడా ఈ పరిస్థితులు ఈ ఫోటోలు చూడడానిక మేమంతా ఉన్నది అని అనిపిస్తా ఉంటది. సో కాబట్టి ఇటువంటి డ్రామాలు ఆపండి. ఇలా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పెద్ద డ్రామా లేపుతా ఉన్నాయి. అది ఏదో సినిమాలో ఉంది కదా, చేతిలో చెయ్యి వేసి చెప్పు అట్లా ఇలా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చెట్టపాటాలు వేసుకొని నువ్వు ఇచ్చినట్టు చేయి నేను ఏడ్చినట్టు చేస్తా అన్నట్టు రెండు కూడా ఒక పొలిటికల్ డ్రామాని చేస్తా ఉన్నాయి. ఇలా ఇదే సియు భూములని వాళ్ళు కూడా ట్రై చేసినారు. ఉన్న 10 ఏళ్లలో నువ్వు ఎందుకు కాపాడలేకపోయినావు? అంటే ఇప్పుడు ఇది కిక్ బ్యాక్స్ ఉంటాయి అంటారా? ఈ డెఫినెట్ గా ఉంటది. ఇప్పుడు యూనివర్సిటీ వీళ్ళు అంటా ఉన్నారు, సరే ఇప్పుడు ఒక న్యాయవాదిగా నేను చెప్తా ఉన్నాను, నేను కోర్టుకు పోయి కొట్లాడి తీసుకొచ్చిన. అసలు నువ్వెవరు? నువ్వు ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి అంటే ఎవరు? ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు. ఒక ముఖ్యమంత్రి అంటే 4 కోట్ల ప్రజలకి నువ్వు పెద్ద. సో నేను అంటే ఇక్కడ నువ్వు ప్రజలు ఏం కోరుకుంటున్నారు? భూములు అమ్మమని కోరుకుంటున్నారా? సో ప్రజాప్రతినిధిగా నువ్వు ప్రజలు కోరుకున్నటువంటి ప్రజలు ఏం చేయమంటే అది చేయాలి. ప్రజల జీతగాడివి ముఖ్యమంత్రి, ఇవాళ ప్రతిపక్ష నాయకుడు ప్రజల జీతగాడు. మీరు ఇద్దరు కలిసి ఏం చేయాలి? రాష్ట్రాన్ని ప్రతిపక్ష నాయకుడు సీఎం ఇద్దరు కలిసి ఏం చేయాలి? కేసీఆర్ రేవంత్ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకురావాలి. భూములు ఇంకా కొత్తగా ఉంటే పబ్లిక్ ఇన్స్టిట్యూట్స్ కి కాపాడాలి. పోయినవి అన్యప్రాంతమైన రాబట్టి ప్రభుత్వంలో డిపాజిట్ చేయాలి. రేపు ఎన్ని రావాల్సినవి ఉన్నాయి. రేపు ప్రభుత్వ దవాఖాన్లు లేవు. ఉస్మానియా దవాఖానా గాంధీ దవాఖానా లాంటి కట్టవా? ఇంకా చెస్ట్ హాస్పిటల్ సెక్రటరీ పరిస్థితి. మీరు చక్కగా యంగ్ జర్నలిస్ట్ గా మీకున్నటువంటి అవగాహన ముఖ్యమంత్రికి ప్రతిపక్ష నాయకులకు లేకపోయా మరి ఏం చేస్తాను చెప్పండి? మీలాంటి ఎడ్యుకేటర్స్ కూడా బాధేస్తుంటది. ఇటువంటి పాలిటిక్స్ లోకి రావాలన్నా వద్దా అన్నట్టు అనిపిస్తుంది. అంతే కదా ఇప్పుడు. సో అందుకే నేనేమంటున్నా, ఈ యూనివర్సిటీ భూములలో నువ్వు చట్టంలో కొట్లాడి తెచ్చినా అంటే అది నీ బాధ్యత. ప్రజలు జీతం ఇస్తున్నారు నీకు, నువ్వు లాయర్ని పెట్టినావు, ప్రభుత్వం లాయర్ని పెట్టినావు, నీ ఇంట్లో నీ కష్టం చేసి నీ పొలం అమ్మి లాయర్ ఫీజు కట్టినవా? ప్రజాధనంకి కదా లాయర్ని పెట్టి కొట్లాడినావు. ఆ ప్రభుత్వ భూమిని సేకరించినావు. మరి ఆ ప్రభుత్వ భూమిని సేకరించినప్పుడు ఆ యూనివర్సిటీ ఆల్రెడీ అడ్వర్స్ పొజిషన్ లో ఉంది. వీళ్ళు అంటున్నారు ఆ యూనివర్సిటీ లేదు కదా, మా ప్రభుత్వం పేరు మీద ఉంది కదా అంటే దాని కాంపౌండ్ వాళ్ళు ఇప్పటికి ఉన్నది కదా, అప్పట్లో కట్టినటువంటిది. యూనివర్సిటీ ఏర్పడినప్పుడు అడ్వర్స్ పొజిషన్ కింద కూడా యూనివర్సిటీదే కదా. లేదు ఇలా కొత్తగా యూనివర్సిటీకి అసలు ఇంకా రేపు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ యూనివర్సిటీ కావాలని ఇంకా 2000 ఎకరాలు దానికి కానీ నువ్వు ఈ రకంగా చేయడం అనేది చాలా పొరపాటు. అనేక భూములు ఉన్నాయి, ఈడనే ఎందుకు పడిచేస్తారు? ఈ షేర్లింగంపల్లి సైడు, ఈ కోకాపేట సైడు, ఈ గోపనపల్లి సైడు ఇప్పటికే ఆడ గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ యూనివర్సిటీని ఆనుకొని రోడ్లు వేయడము, బహుళంతస్తుల బిల్డింగ్లు కట్టడం ఇవన్నీ చేసింది. సో వాళ్ళు చేసిన అన్యాయాన్ని నువ్వు సరిదిద్దుతావు అనుకుంటే ఆయన చేయలేదా అంటే ఆయన చేసిండు కాబట్టి నువ్వు చేస్తావా? కాబట్టి మీరు ఇద్దరిని మడతబెట్టి బంగాళాఖాతంలో వేసేస్తారు. రాబోయే కాలంలో బీజేపీ ఈ పోరాటాన్ని పెద్ద ఎత్తున తీసుకుంటది, కేంద్రం కూడా చర్యలు తీసుకుంటది. మా లక్ష్మణ్ గారు పార్లమెంట్ లో నిన్న మాట్లాడిన జరిగింది. ఇక్కడ మా అందరూ పోరాటం చేస్తా ఉన్నారు. కిషన్ రెడ్డి గారు దాని గురించి పరిశీలి చేస్తా ఉన్నారు. డెఫినెట్ గా దీనికి కేంద్రం ఒక చర్య తీసుకుంటది. రైట్ సార్, తీసుకోవాలి కూడా. ఎందుకంటే అంటే మద్దతుదారులు కనీసం స్ట్రాంగ్ గా ఉంటే కనుక కనీసం ఇటువంటి చర్యలు ఆగడానికి అవకాశం ఉంటదని కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇవి భూములు అంటే ప్రభుత్వ భూములు అంటే మన భూములు మనం కాపాడుకోకపోతే ఇంకెవరు కాపాడుకుంటారు? విద్యార్థులు అంటే ఎవరో కాదండి, ఇది ఎక్స్పెండిచర్ అనుకుంటున్నారు. విద్యకు ఖర్చు పెడితే విద్య అనేది మానవ వనరుల అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఇది ప్రభుత్వానికి ఖజానా పెట్టుబడి. రాబోయే కాలంలో ఇది ఒక పెద్ద మానవ వనరులను అభివృద్ధి చేసుకుంటే ఈ దేశం అభివృద్ధికి కారణభూతులు అవుతారు వీళ్ళందరూ. కాబట్టి ఇది ఎక్స్పెండిచర్ కింద కావద్దు, ఇది భూమిని యూనివర్సిటీకే ఉంచాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.